చూసారా ఫ్రెండ్స్, హల్వా ఎలా వచ్చిందో. ఇది అట్ లాస్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. ఇవాళ మీకు చైనా గ్రాస్ హల్వా చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ గెడ్డి అని ఒకటి అమ్ముతారు, చైనా గ్రాస్ అని. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది పొడవుగా. ఇట్లా ఉంటుంది కవర్. అది నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పొడవుగా ఉంటాయి. వాటిల్ని ఇలా కట్ చేసుకుంటాం మనం చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు పాలు, దానికి రుచికి తగ్గట్టుగా షుగరు. నెక్స్ట్ ఒక చిన్ని కుక్కర్లో ఒక 2 కప్పులు వాటర్. ఈ 2 కప్పుల వాటర్లో మనం ఇందాక చైనా గ్రాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వాటిలో వేసేసి జస్ట్ 2-3 విజిల్సే రానియండి, ఎక్కువ రాని మాకండి. నెక్స్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వచ్చిందో లిక్విడ్ కన్సిస్టెన్సీ. ఇలా రావాలి థిక్గా. ఇప్పుడు ఈ లిక్విడ్లో, ఇందాక కుక్కర్లో పెట్టిన లిక్విడ్లో 1 కప్పు పాలు పోసి దీన్ని ఇలా కలుపుకోండి. దీన్ని ఇలా కలిపి పొయ్యి మీద ఒక 2 or 3 minutes లైట్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా పొయ్యి మీద పెట్టాను. ఇది 2 minutes అట్లానే లైట్గా సిమ్లో పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇంకా థిక్గా వస్తుంది అప్పుడు మిల్క్తో పాటు. దీంట్లో అది ఉడికిన తర్వాత అప్పుడు షుగరు మీకు ఎంత టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దాంట్లో కావాలంటే ఏగిచ్చిన జీడిపప్పు కూడా వేసుకోండి. సారపప్పు, పుచ్చపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న జీడిపప్పు కాబట్టి అంతవరకు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా కరిగిపోయింది. చూసారు కదా తిక్కగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకి సరిపడినంత షుగర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కరిగేదాకా, షుగర్ కరిగేదాకా. ఇవి మనకి పచారీ కొట్లలో దొరుకుతుంది, చైనా గ్రాస్ అని. తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే ఇంట్లో పండగలు పబ్బాలకు కూడా చేసుకోండి. చాలా టేస్టీ, వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఇలా వచ్చేసింది థిక్గా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కప్పులు తీసుకొని అలా కప్పుల్లో పోసుకొని ఒక 2-3 hours తర్వాత తినండి. బాగా చల్లగా అయిపోతాయి. ఎలా ఉంటుందంటే కేక్ లాగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది. తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రవి మామిడిస్ కిచెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.